పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క మిక్కిలి భాగ్యమైన సమయాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. నీ మాట వినడం మా జీవితానికి ఎంతో మేలు కనుక నాయనా నీ మాట మాకు నేర్పించండి. నీ మాట ద్వారా మాకు ఆశీర్వాదం కలుగుతుంది. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నమ్ముతున్నారో వారందరికీ కూడా మేలు ఆశీర్వాదం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను పాపిని, కేవలం నిష్ప్రయోజకుడను. నీ యొక్క కృపచేత నీవు నిలబెట్టావు కాబట్టి మమ్మల్ని అందరినీ దీవించి ఈ యొక్క కుటుంబానికి కూడా ప్రభువా నీ మాట వలన రక్షణ దయచేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన మధ్య ఉన్నటువంటి గత కాలంలో కొండమ్మ గారు ప్రభునందు నిద్రించారు కనుక ఆ యొక్క కుటుంబానికి ఆదరణకరంగా మనం యొక్క ప్రార్థనను ఏర్పాటు చేసుకున్నాం. అయితే యేసు ప్రభువుని నమ్మనటువంటి ఆ కుటుంబానికి, నమ్మినటువంటి మనకి ఇద్దరికి కూడా మేలుకరంగా కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానిద్దాం. మనం చదివినటువంటి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేను విశ్రాంతిని కలుగ చేస్తాను. ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. అందరూ జాగ్రత్తగా, కొన్ని నిమిషాలే, ఎక్కువసేపు చెప్పను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి, వినండి. ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆ చనిపోయినటువంటి కొండమ్మ యొక్క ఆత్మ శాంతించాలంటే ఈ లోకంలో కొన్ని పనులు చేస్తే ఆ పనుల వలన, కుటుంబం చేసిన పనుల వలన ఆ ఆత్మ శాంతిస్తుంది అని బంధుమిత్రులు అనుకోవచ్చు, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు. అయితే మనిషి ఆత్మ శాంతి ఎలా పొందుతుంది? ఈ విషయము ప్రతి వారు కూడా నేర్చుకోవడం చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకంటే తెలివి గలవాడును కాదు, గొప్పవాడును కాదు. దేవుడు నన్ను ప్రేమించాడు, రక్షించాడు, తన గూర్చి చెప్పమన్నాడు కనుక బాధ్యతగా నేను ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నా. కనుక దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, సుదర్శన్, ఆ రోజు కొంతమంది జనాల ముందు నీకు చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి మరి అక్కడ ఏం చెప్పావు అని నన్ను అడుగుతాడు. కనుక కుటుంబానికి, కూర్చున్న ఈ సంఘానికి ఇద్దరికీ మేలుకరంగా ఈ మాటలు మనం ధ్యానించడం అనేది చాలా మనకి అవసరం. మరి ఆలోచిద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మ శాంతి పొందే విధానం ఏంటి? ఎలా ఒక ఆత్మ శాంతి పొందుతుంది? అసలు కొండమ్మ గారు బతికున్నప్పుడు ఆత్మశాంతి పొందారా? కొండమ్మ గారు తాను బతికున్నప్పుడు ఆమె ఆత్మకు శాంతి ఉందా? ఒకవేళ బతికున్నప్పుడే ఆమె ఆత్మకు శాంతి ఉంటే మరి ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? మరి బంధుమిత్రులందరూ లేదా మనము చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఆలోచించాలి. ఒకవేళ ఆమె ఆత్మ బతికుండగానే శాంతి పొందితే మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇంకేం అవసరం లేదు, రైట్? ఒకవేళ ఆమె ఆత్మ శాంతి పొంది ఉంటే ఆమె ఆత్మకు శాంతి ఎలా పొందిందో ఏమండి? అసలు బ్రతికుండగా తన ఆత్మకు శాంతి పొందలేని వాడు చనిపోయిన తర్వాత తన ఆత్మకు శాంతి పొందగలడా? ఆలోచన చేయాల బాగా.
బతికుండగా మన ఆత్మకు శాంతి రాకపోతే చనిపోయిన తర్వాత మన ఆత్మకు శాంతి ఎలా వస్తుంది? ఒకవేళ బతికుండగా ఆత్మకు శాంతి వస్తేనే చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మకు మనం శాంతి పొందగలం. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఒక్క 10-15 నిమిషాల లోపల నేను ముగిచ్చేస్తాను. ఆత్మ శాంతి పొందేటటువంటి మార్గం ఏంటి, ఎలా ఆత్మ శాంతి పొందగలదు అంటే లూకాసు వార్త 16వ అధ్యాయం ఒకసారి చెప్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండి. ఎవరన్నా తీసినాను. ధనవంతుడు ఒకడు ఉండేను భూమి మీద. ఇది కథ కాదు, యథార్థ ఘటన. సుమారు క్రీస్తు పూర్వం జరిగినటువంటి చరిత్ర ఇది. యథార్థ ఘటన, కథ కాదు. బైబిల్లో కథలు, కట్టుకథలు, అబద్ధాలు ఏవి ఉండవండి. యేసు ప్రభు చెప్పినటువంటి నిజమైన యథార్థ ఘటన. ఒక ధనవంతుడు ఉండేవాడట. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడేవాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండేను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చాలమ్మా. ఇక్కడ మనం గమనిస్తే ఒక ధనవంతుడు ఉండేవాడట భూమి మీద, మనకంటే ముందున్న కాలంలో జీవిస్తూ. ఆ ధనవంతుడు డబ్బు ద్వారా తన ఆత్మకు శాంతి వస్తుందేమోనని, ఇల్లు కట్టుకోవడం ద్వారా తన ఆత్మకు శాంతి వస్తుందేమోనని, బలగం ద్వారా, ఉద్యోగం ద్వారా ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని సంపాదించుకుంటే తన ఆత్మకు శాంతి వస్తుంది, సుఖం వస్తుంది అనుకొని దేవుణ్ణి తప్ప మిగతాయన్నీ సంపాదించుకున్నాడండి. దేవుని మాట తప్ప మిగతాయన్నీ చేశాడండి. అయితే ఒక రోజు దయచేసమ్మా అయితే ఒకరోజు ఆ ధనవంతుడు చనిపోయాడు. అలాగే ఆ ధనవంతుని యొక్క వాకిట లాజరు అనే ఒక దరిద్రుడు ఉండేవాడు. దరిద్రుడు అంటే ఎవరండి? పేదవాడు, అన్నానికి కూటికి లేనోడు, బంధుమిత్రులు ఎవరు లేనోళ్ళు, అనాథ, రోడ్డు మీద ఉన్నాడు. అలాంటి లాజరు ఈ ధనవంతుడు. ఏ ధనవంతుడు? డబ్బుండి, ఇల్లుండి, బంధు బలగం అన్నీ ఉండి ఉన్న ధనవంతుడు యొక్క వాకిట దగ్గర ఉండేవాడట. ఈ ధనవంతుడేమో భక్తిహీనుడు, ఈ లాజరేమో భక్తిపరుడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు. అయితే ఇద్దరికి మరణం వచ్చింది. ఒక రోజున ఇద్దరూ చనిపోయారు. మరి చనిపోయిన తర్వాత ఎవరి ఆత్మ శాంతి పొందింది, ఎవరి ఆత్మ యాతన పొందింది అని మనం ఇక్కడ కానీ గమనిస్తుంటే, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును, దేవుడైన యెహోవాను నమ్ముకొని ఆయన చెప్పినట్లుగా బతికారో ఆ లాజరు యొక్క ఆత్మ ఏమో శాంతిస్తుంది. ఎవరైతే ఈ లోకంలో ధనం ఉంటే నాకు సుఖము, బలగం ఉంటే నాకు సుఖము, బిల్డింగ్ ఉంటే నాకు సుఖము, ఇది ఉంటే సుఖము, అది ఉంటే సుఖము అనుకొని ఈ లోకంలో ఇష్టానుసారంగా బతికిన ధనవంతుడి యొక్క ఆత్మ ఏమో అల్లాడుతుంది నరకంలో.
చూడండి ప్రేమ దేవుని బిడ్డారా, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. నేను దొంగతనం చేశాను అనుకోండి. నేను దొంగతనం చేస్తే పోలీసులు నన్ను పట్టుకున్నారు. పోలీసులు నన్ను పట్టుకొని జడ్జి దగ్గరికి తీసుకెళ్లారు. అయ్యా, ఇతడు దొంగతనం చేశాడు అంటే జడ్జి గారు అన్నారు, నువ్వు దొంగతనం చేశావా? అవును సార్ చేశాను. అయితే నువ్వు శిక్షకు వెళ్ళు అంటాడు. అప్పుడు నేనంటాను, జడ్జి గారు నేను కొత్త బట్టలు వేసేసుకుంటానండి, నా శిక్షను రద్దు చేసేసేయండి అన్నాను అనుకోండి. అదేంటయ్యా, దొంగతనం చేసి శిక్షకు వెళ్లాల్సింది పోయి కొత్త బట్టలు వేసుకొని నన్ను వదిలేయమంటున్నావు ఏంటి అంటాడు జడ్జి గారు. నేను ఇంకో మాట చెప్పాను అనుకోండి జడ్జి గారితో, జడ్జి గారు నేను దొంగతనం చేసింది కరెక్టే, కానీ నేను గుండు గీచుకుంటున్నా, నా మీసాలు తీసేసుకుంటున్నా, నా ఎంటుకలన్నీ తీసేసుకుంటున్నా, నన్ను వదిలేయండి అని చెప్పాను అనుకోండి. ఇక ఏమైనా పిచ్చెక్కిందా? తప్పు చేసి గుండుకు ఎంటుకలు తీసేసుకుంటే నీ శిక్ష పోద్దా అని జడ్జి గారు నన్ను అంటారు. అవునా? మరి చనిపోయిన కొండమ్మ ఆత్మ కొత్త బట్టలు వేసుకుంటే శాంతిస్తుందా? చనిపోయిన కొండమ్మ ఆత్మ ఎంటుకలు తీసేసుకుంటే శాంతిస్తుందా? ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్యం అనేది ఉందండి. మన ఆత్మకు ఎలా శాంతి దొరుకుతుందో ఒక 2-3 వచనాలు నేను చూపించేసి ఈ యొక్క ముగిచ్చేస్తాను. చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. త్వరగా తిండమ్మా, కవర్ చేస్తాను టైం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం, లేదా నేను చదివేస్తాను. ఇక్కడ ఏమని ఉంటదంటే, యెహోవాయే నిజమైన దేవుడు. జాగ్రత్త. మన ఆత్మ భూమి మీద ఉన్నప్పుడు కానీ, మన ఆత్మ చనిపోయిన తర్వాత కానీ, మన ఆత్మ శాంతి పొందాలి అంటే యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మన ఆత్మ శాంతి పొందాలి అంటే యెహోవా యొక్క కుమారుడైన యేసు క్రీస్తే రక్షకుడు అని ఆయనను ఒప్పుకొని ఆయనను నమ్ముకుంటే మన ఆత్మ శాంతి పొందుతుంది. ఆత్మ శాంతి పొందే విధానాలు చెప్తున్నాను నేను. మనం ఇక్కడ ఏదో వండుకొని తింటే, ఆమెకి ఇష్టమైంది ఏదో పెడితే, ఆమెకి ఇష్టమైంది ఏదో ఇస్తే కొండమ్మ ఆత్మ శాంతించదు. కొండమ్మ తన ఆత్మకు తాను శాంతి చేసుకోవాలి. ఎలా? ఇప్పుడు చెప్పే మాటల ద్వారా. ఆమె బతికుండగానే తన ఆత్మకు తాము శాంతి చేసుకోవాలి. ఏమండి, మన ఆకలి మనం తీర్చుకుంటామా? పక్కన వాళ్ళు తీరుస్తారా? మన ఆకలి మనమే తీర్చుకుంటాం. మన బాధలు మనం తీర్చుకుంటామా? పక్కన వాళ్ళు తీరుస్తారా? మనమే తీర్చుకుంటాం. ఆత్మశాంతి కూడా ఎవరి ఆత్మశాంతి వారే పొందాలి. ఎలా? నెంబర్ 1, యెహోవా దేవుడని నమ్మితే ఆ ఆత్మకు శాంతి. యెహోవా దేవుడని తెలుసుకుంటే ఆ ఆత్మకు శాంతి. యేసుక్రీస్తు రక్షకుడు అని తెలుసుకుంటే ఆ ఆత్మకు శాంతి. నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఈ ఆత్మశాంతి పొందే విధానాల్లో ఇంకోటి ఏమనుందంటే, 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. త్వరగా తీయండి. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉండము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. జాగ్రత్తనండి. ఆత్మ పాపం పోగొట్టుకోకుండా, దేహానికి పాపం పోకుండా నీకు శాంతి ఎలా వస్తుంది? జడ్జి నిన్ను విడిచిపెడితే కదా నీకు శాంతి. మనం చేసిన పాపాల వలన మనకు మనశ్శాంతి లేకుండా పోయింది. మనం చేసిన పాపాల వలన మనకు మరణం వచ్చింది. మరి ఈ పాపం వలన, మరణం వలన ఎవరు విడిపిస్తారు మనల్ని? పాపం చెయ్యని యేసుక్రీస్తు ఒక్కడే విడిపించగలడు. భూమి మీద మీరు చూడండి, ఈ లోకంలో ఉన్న వారందరిలో యేసు ప్రభు ఒక్కడే భూమి మీదకి వచ్చి పాపం చేయకుండా తన పవిత్రమైన రక్తాన్ని కార్చి ఆ పవిత్రమైన రక్తంలో మన శరీర ఆత్మలను కడుగుతున్నాడు. కాబట్టే మన ఆత్మకు శాంతి, మన పాపములకు విమోచన. ఇక లేదు, రెండో ఛాన్స్ లేదు. భూమి మీద ఏ నామములో ఇక రక్షణ లేదు. భూమి మీద ఎవరి రక్తములో ఇక పాపాలు పోవు. కేవలం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తంలోనే మన పాపాలు పోతాయి. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో తమ పాపాలు కడుక్కుంటారో వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. రెండోదిగా ఇక మూడోది అపోస్తల కార్యం చూడండి ఒకసారి. అపోస్తల కార్యము 22వ అధ్యాయం 16వ వచనం. త్వరగా తీర్చాలి. అపోస్తల కార్యము 22వ అధ్యాయం 16వ వచనం.
అపొస్తలుల కార్యము 22వ అధ్యాయం 16వ వచనం. ముగిచ్చేస్తాను నేను ఒక 2-3 నిమిషాలు. నీవు తడవు చేయుట ఎందుకు అంటే ఆలస్యం చేస్తావు ఎందుకు? లేచి ఆయన అనగా యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో. మూడవదిగా, ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో, ఎవరైతే యేసుక్రీస్తు నామములో పొందిన బాప్తిసం ద్వారా వచ్చేటటువంటి పాప క్షమాపణ పొందుతారో, పాపాలు కడుక్కుంటారో, వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. నెంబర్ 3. నెంబర్ 4 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఆత్మ ఎలా శాంతిస్తుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. ఆత్మశాంతి ఎలా వస్తుందంటే, ముందు అన్నం వెతికితే కాదు, ముందు డబ్బులు వెతికితే కాదు, ముందు బిల్డింగ్ వెతికితే కాదు, ముందు ఉద్యోగం వెతికితే కాదు, ముందు అందం బలగం వెతికితే కాదు. మొదట అన్నాడు ఇక్కడ యేసు ప్రభు. మొదట ఏంటట? ఆయన రాజ్యము. అనగా మన ఆత్మ శాంతిచ్చే స్థలం ఏది? పరలోకం. భూలోకంలో కూడా శాంతిస్తుంది ఆయన నమ్ముకుంటే. నీతి అంటే ఏంటి? యేసు ప్రభు ఏం చేయమన్నాడో, ఎలా పవిత్రంగా బతకమన్నాడో, ఎలా ఆయన నమ్మి బతకమన్నాడో నమ్ముట నీతి, ఆయన చెప్పింది చేయుట నీతి. కాబట్టి ఏ మనిషి ఆత్మ అయినా శాంతించాలంటేనట, భూలోకంలో కానీ మరణించిన తర్వాత కానీ ఒక ఆత్మ శాంతి పొందాలంటే మొదట యేసు ప్రభుని నమ్ముకోవాలి, ఆయన నామంలో బాప్తిసం తీసుకోవాలి, పాపాలన్నీ కడుక్కోవాలి, పరలోక రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు పరలోక రాజ్యం వెతుకుతూ ఉన్నాడు అనుకో భూమి మీద ఉండగా, అప్పుడు చనిపోయిన కళ్ళు మూసేటప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? నేను కళ్ళు మూస్తే ఎక్కడికి వెళ్తాను? యేసు దగ్గరికి వెళ్ళిపోతాను. నేను కళ్ళు మూస్తే అమ్మో నా పిల్లం బిడ్డలు అనాథలు అయిపోతారు అని భయపడేవాడికి ఆత్మశాంతి ఎక్కడుంది? నేను కళ్ళు మూస్తే నా ఇల్లు ఏమైపోద్దా అనేవాడికి ఆత్మశాంతి ఎక్కడుంది? నేను కళ్ళు మూస్తే నా ఉద్యోగం ఏమైపోద్దో, నా పిల్లం బిడ్డలు ఏమైపోతారు అని టెన్షన్ పడేవాడికి ఆత్మశాంతి లేదు. ఆత్మశాంతి అంటే చనిపోయేటప్పుడు హాయిగా చనిపోయాడు లాజరు. అదే మాటగా మనం చదువుకున్నాం. లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎందుకు? నిజ దేవుడైన యెహోవాను నమ్ముకున్నాడు, నిజ దేవుడైన యెహోవా వద్దకు వెళ్ళాడు. అక్కడ పరలోకంలో ఆత్మలు శాంతి పొందే స్థలం. పరలోకం ఎవరిది? యేసు ప్రభుది, నరేంద్ర మోడీది కాదు, చంద్రబాబుది కాదు, జగన్ది కాదు. ఈ భూమి ఆకాశాలు ఎవరివి? దేవుడివి. నీ శరీరం ఆత్మ ఎవరిది? దేవుడిది. కనుక ఆత్మశాంతి పొందే మార్గం ఇంతే. నా ద్వారా తప్ప ఇంకెవడు కూడా పరలోక రాజ్యానికి తండ్రి వద్దకు రాలేడు. యేసు రక్తం తప్ప ఆత్మశాంతి పొందే మార్గము లేదు. ఏమా? కనుక ఒక ఆత్మశాంతి పొందాలంటే భూలోకంలోనైనా తర్వాత మరణించిన తర్వాత అయినా ఇది దేవుడు పెట్టినటువంటి విధానం. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు.